హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వ్లాగ్ చాలా చిన్నది కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఏంటంటే మీకు టైటిల్‌లో అర్థమైపోయి ఉంటది గదా! రాక్సీ మీద ప్రాంక్ చేస్తున్నా. మేమిద్దరమే ఉన్నాం ఇంట్లో. చెర్రీ ఉన్నప్పుడు ఇది చేయలేను. వాడు భయపడతాడు. ఏంటంటే నేను పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తా. రాక్సీ ఏం చేస్తదో చూద్దాము. అది కుక్కకి చాలా విశ్వాసం అంటారు గదా! అది ప్రూవ్ చేసుకుంటది పక్కా. నాకు ఆ నమ్మకం ఉంది. చూడండి అది ఎట్లా చేస్తదో. అండ్ ఇంకొకటేంది అనంటే, మనం ఎంతమందికి అన్నం బెట్టినా తినిబోతారు. బయటికి బోయి 100 మాట్లాడతారు మన ఎనకాల మన గురించి. లేదా మన మీదే కులుకొని, కులుకొని చచ్చిపోతారు వాళ్ళలో వాళ్ళు. ఈ చేత్తో బొచ్చెడు మందికి అన్నం బెట్టినా, నాది చాలా చిన్న ఏజ్ అయినా గాని మస్తు మందికి హెల్ప్ జేషినా, మస్తు మందికి అన్నం బెట్టినా. అది నాకే దెలుసు. సో, పెట్టినోళ్ళందరూ బయటకు బోయి మనల్ని తన్నడము, మన గురించి మాట్లాడడము, కుళ్ళుకోవడం తప్ప ఏం లేదు. యూజే లేదు. ఇదైతే బేస్డ్ ఔట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్‌పీరియన్స్ జెప్తున్నా మీకు. ఈ మధ్య చాలా నేర్చుకున్నాను. ఇంకా అంటే ఎక్స్‌పీరియన్స్ త్రూ మనకన్నీ ఒస్తాయి. సరే ఇప్పుడు అదంతా అనవసరము. కుక్కలకి విశ్వాసం ఎక్కువ గాదా? మీలో ఎంతమంది అవునంటారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. డాగ్ లవర్స్ అందరూ. డాగ్ లవర్స్ కాకపోతే చూసి నేర్చుకోండి. వాటికెంత విశ్వాసం ఉంటదో. ఒక మనిషి కంటే ఎక్కువ విశ్వాసం వాటికే ఉంటది. సో, ఎట్లైనా అది నేనెక్కడ పోతే అక్కడొస్తది. ఇప్పుడు ప్రస్తుతానికి అది సోఫా కింద దాని టాయ్‌తో ఆడుకుంటుంది. అది దాని టాయే. మళ్ళా చెర్రీదనుకోని నాకు కామెంట్స్ పెట్టకండి. చిన్నోడి టాయ్‌తో ఆడుతుంది. అది, ఇది అని. చెర్రీకి సెపరేట్ టాయ్స్, రాక్సీకి సెపరేట్ టాయ్స్. ఐ విల్ మేక్ ష్యూర్ అది చెర్రీ టాయ్స్ కొరకకుండా. కొరికిందంటే మేము సోప్‌తో వాష్ చేస్తాం. లేకపోతే దానికే పెడతా ఇంకా టాయ్. ఎందుకంటే ఎంత డాగ్ మన డాటర్ అయినా గానీ, ఇంగది దేవుడు సృష్టించింది. వాటి సలైవా మంచిది కాదంటారు, అదంటారు, ఇదంటారు. చెర్రీ నా అంత అయినాకైతే ఐ డోంట్ కేర్. బికాజ్ నేను రాక్సీని అని కొరికించుకుంటా. నాకేం గాదు. వాడు చిన్నోడు గదా! ఇప్పుడిప్పుడే గ్రో అయితున్నాడు. డెవలప్ అయితున్నాయి వాడిలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ. సో, వాడికి ఎఫెక్ట్ అవ్వకూడదనే ఈ జాగ్రత్తలు. కానీ ఏం గాదు. చెర్రీని ఒకసారి గీరింది రాక్సీ. ఏం గాదు. అది మనతో ఈక్వల్ గైస్ ఇవి. సో, అదెంత కొట్టుకుంటదో జూడండిప్పుడు. పక్కా కొట్టుకుంటది గైస్. ఎందుకంటే ఎప్పుడన్నా నన్ను శశి కొడుతున్నట్టు యాక్టింగ్ జేస్తేనే అది ఊరుకోదు. సో, ఇప్పుడెట్లా బిహేవ్ జేస్తదో ఆడ బోయి పడిపోతా. అది నా ఎనకాలే ఒస్తది. కానీ నేను బోయి పడిపోయినట్టు జేస్తా జూడండి. అసలు పడిపోనియట్లేదు గాయ్స్ ఇది నన్ను. పడుకుంటే ఇంకొచ్చి గీరుతదేమో. కొరుకుతుంది గాయ్స్. పడిపోనిస్తలేదు. నేను అన్నందుకే అది దాని గుండె చూడండి ఎట్లా కొట్టుకుంటుందో పాపం బుజ్జి గుండె. రాక్సీ 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 చూడండి గాయ్స్ ఎట్లా చేస్తుందో. అసలు అది తట్టుకోలేదు గాయ్స్. దానికి షీ ఈస్ మేకింగ్ ష్యూర్ ఐ యామ్ ఓకే. నన్ను కొరుకుతుంది, నన్ను నాకుతుంది. దాని భాషలో అది మాట్లాడలేదు గదా! అనుకుంటూ ఎంత ఆరాట పడుతుందో చూడండి పాపం. దాన్ని చూడండి. నన్ను టచ్ చేయాలంట, నన్ను కొరకాలంట. ఇగోండి, ఇగోండి. నన్ను టచ్ చేసి చూసుకోవాలి. ఐయామ్ ఓకే కన్నమ్మా. ఐయామ్ ఓకే రాక్సీ. ఐయామ్ ఓకే తల్లి. నా చిట్టోడమ్మ రాక్సోడు. అసలు నాకేం అవ్వనియదు గాయ్స్. ఎప్పుడైనా శశి నన్ను ఉట్టిగా కొడుతున్నట్టు యాక్టింగ్ చేస్తేనే మస్తు శశిని ఔ ఔ ఔ అని అరుస్తది పెద్దగా దీర్ఘం తీసి. బుజ్జి తల్లి గాయ్స్. నాకు బిడ్డలేని లోటు తీసింది మా రాక్స్ అమ్మొచ్చి. అసలు డాగ్స్ అంటే భయమున్నోళ్ళకి చెప్తున్నా డాగ్‌ని పెంచుకోండి. మంచి పాజిటివిటీ ఉంటది. మంచి ఏమంటారు అసలు ఇంకా మనకు మూడో మనిషి గురించి ఆలోచన లేకుండా చేస్తది. ఈ రోజుల్లో విచ్ ఈస్ వెరీ బెస్ట్ అని నేనైతే చెప్తా. మీ అందరికి కనిపిస్తున్నానే అనుకుంటున్నా. కొరుకోకమ్మా. కొరుకోకే మమ్మీని. నాకేం కాలేదే. ఇది చూడండి నేను ఇట్లా దాన్ని నెట్టేస్తా పక్కకి. నెట్టేసి అని అంటా వస్తది మళ్ళీ. ఓకేనా? గో రాక్సీ. చూడండి ఎట్లొచ్చిందో. అబ్బో! ఒక్క దుంకుడు దుంకింది నా మీద. సో, వద్దొద్దొద్దొద్దు. ఏం కాలే. మమ్మీకి ఏం కాలే. యాక్టింగ్ నాన్న. ప్రాంక్ వెంట్ రాంగ్ అనే చెప్పొచ్చు. నన్ను పడిపోయేదాకా ఇది చెయ్యనీయలేదు. నేను జస్ట్ అని ఆయాస పడితేనే అది ఊరుకోవట్లేదు. అంటే నాలో ఏదో చేంజ్ వచ్చిందని దీని బుజ్జి బుర్రకైతే, ఈ బుజ్జి పొట్టి బుర్రకైతే అర్థమైపోయింది గాయ్స్. నా బిడ్డ గాయ్స్ ఇది. నా బంగారు తల్లి గాయ్స్. చిట్టోడు. చెర్రోడికి చెల్లి.
సో, అది డాగ్స్‌కి ఎంత విశ్వాసం ఉంటదో చూషిర్రు గదా! మనకేమన్నా అయితే అవి తట్టుకోలేవు. ఎందుకంటే వాటికి తిన్న విశ్వాసము గుర్తుంటదో, మరి మనం మనలాగానే ఇట్లా మరి ఇప్పుడది ఇదైతే మన కడుపులో పుట్టింది గాదు గదా! అసలు ఇవాళ రేపు కడుపులో పుట్టినోళ్ళకే ఎక్కువ ప్రేముండదు. ఏం అవసరం జెప్పండి కుక్కలకసలు ఎందుకో పాపం కుక్కకంత విశ్వాసము. బుజ్జి తల్లి గాయ్స్ కానీ. సో, ప్రాంక్ వెంట్ రాంగ్. మనం పడలేదు. మనం జస్ట్ అంటేనే రాక్సీ ఊరుకోలేదు. ఇంక మనం పడిపోతే అసలు పాపం ఏం జేస్తదో అదొక్కతి ఇంట్లో. టచ్ వుడ్ నాకెప్పుడేం గాకూడదు. నేనున్నన్ని రోజులు రాక్సీని మంచిగా జూసుకోవాలి. సో, చెర్రీని, రాక్సీని. రాక్సీకి గూడా ఏం అవ్వద్దు గైస్. మా రాక్సీ తల్లిని బ్లెస్ చేయండి మీరందరూ. మా రాక్సీ తల్లి ఎక్కువ హెల్తీగుండి, ఎక్కువ ఇయర్స్ బ్రతకాలి అని నేనైతే కోరుకుంటా రోజు దేవుడికి. డాగ్ రాకముందు నాకు డాగ్ అంటే ఇష్టం ఉండేది గాదు. నాకు చాలా ఓసీడీ. నాకది ఏమో దాన్ని చూస్తే ఎట్లనో అనిపియడం అట్లా అయితుండే. కానీ డాగొచ్చిన తర్వాత నాలో చేంజెస్ నాకే తెలీదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఇక్కడే కూర్చొనున్నా. అది సంగతి. నాకు మాత్రం ఏమి కానివ్వట్లేదు రాక్సీ తల్లి. అంటే ఏమన్నా అయితే అదంత బాధపడుతుంది. ఈ మెసేజ్ కన్వే జేయడానికి. కుక్కకి విశ్వాసం ఎక్కువ. మనుషుల్ని నమ్మకండి. ఇట్లాంటి డాగ్‌ని పెంచుకోండి ఒకటి. మీకు మంచిది. మీ హెల్త్‌కి మంచిది. అన్నిటికి మంచిది. సో, ఇది సంగతి. బాయ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ జేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.